తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయంలో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. దాదాపు 2 గంటలుగా విచారణ కొనసాగుతోంది. శ్రవణ్ రావుతో ఎస్ఐబికి ఉన్న సంబంధం ఏంటి, కేసు నమోదు కాగానే విదేశాలకు ఎందుకు వెళ్లాడు, హార్డ్ డిస్కులను ఎవరు ధ్వంసం చేశారు, మొత్తం ఫోన్ ట్యాపింగ్ కథనం వెనుక ఎవరి హస్తం ఉంది వంటి పలు అంశాలపై ప్రభాకర్ రావు స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్నారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయంలో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. దాదాపు 2 గంటలుగా విచారణ కొనసాగుతోంది. శ్రవణ్ రావుతో ఎస్ఐబికి ఉన్న సంబంధం ఏంటి, కేసు నమోదు కాగానే విదేశాలకు ఎందుకు వెళ్లారు, హార్డ్ డిస్కులను ఎవరు ధ్వంసం చేశారు, మొత్తం ఫోన్ ట్యాపింగ్ కథనం వెనుక ఎవరి హస్తం ఉంది వంటి పలు అంశాలపై ప్రభాకర్ రావు స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్నారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. విచారణకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో రమణను అడిగి తెలుసుకుందాం. రమణ, 3 గంటలుగా ప్రభాకర్ రావు సంబంధించిన విచారణ అయితే కొనసాగుతుంది. చాలా కీలక విషయాల నుంచి రాబట్టాల్సి ఉంది. ఎందుకంటే కేసు దర్యాప్తు ఇంకా ముందుకెళ్లాలంటే మాత్రం ప్రభాకర్ రావు చెప్పేది ఇప్పుడు కీలకం కాబోతుంది. ఈ క్రమంలో ప్రభాకర్ రావుకు సంబంధించి అంటే ప్రధానంగా ఎప్పుడైతే ఆరోపణలు వినిపిస్తున్నాయో ఫోన్ ట్యాప్ సంబంధించి ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న నేపథ్యంలో ఆ వ్యక్తులకు సంబంధించిన ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, వారి వివరాలను కూడా అతని నుంచి రాబట్టే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలా విషయాలు సిట్ రాబట్టి ఉంది కాబట్టి వాటిని బేస్ గా చేసుకుని ఈ రోజు ప్రభాకర్ రావు అయితే ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు గతంలో అరెస్ట్ అయినటువంటి భుజంగరావు కావచ్చు, రాధాకృష్ణ రావు, తిరుపతన్న, ఈ ముగ్గురు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకుని కూడా ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. వాటికి సంబంధించి కూడా అంటే వారంతా కూడా ప్రభాకర్ రావు ఇచ్చిన ఆదేశాల మేరకే, అప్పుడు మా సీఎం లో ఉన్న ప్రభాకర్ రావు ఇచ్చిన ఆదేశాల మేరకే మేము ఆ ట్యాపింగ్ చేశామని కూడా చెప్పిన క్రమంలో వాటిని బేస్ గా చేసుకుని ఇప్పుడు అతన్ని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా సాయంత్రం వరకు కూడా ఈ రోజు ఈ విషయాన్ని కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మరి ప్రభాకర్ రావు ఏం చెప్పబోతున్నారు అనే విషయమే ఈ కేసులో కీలకం కాబోతుంది. ఎందుకంటే నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలంటే ఇందులో ఎవరి ప్రమేయం ఉంది, ఎవరి పేర్లు కొత్త పేర్లు రాబోతున్నాయి అనేది ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠగా కనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయ కోణంలో ఉన్న ఈ కేసు కాబట్టి ఎవరి పేర్లు ప్రస్తుతం తెరపైకి వస్తాయన్నది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఒకవేళ వారి పేర్లు కనుక అతను చెప్తున్నా ఇంకా కొంత కీలకమైన సమాచారం తిట్టి రాబట్టగలిగితే మాత్రం వారికి నోటీస్ ఇవ్వడం కూడా రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. వచ్చే రోజుల్లో ఈ కేసు అయితే కొంత సంచలనంగా మారబోతుంది మాత్రం కాదనండి. మొత్తం మీద ఈ రోజు రాత్రి వరకు కూడా చేసే అవకాశం, ఎందుకంటే ఇప్పటి వరకు కేసులో ఇంకా చాలా విషయాలు రాబట్టాల్సి ఉంది. అతను సూత్రధారైన ప్రభాకర్ రావు ఇన్ని రోజులు అందుబాటులో లేకపోవడంతో కేసుకు కొంత ప్రతిష్టంభనగా మారింది. మొత్తం మీద ఇప్పుడు ఆయన విచారణకు వచ్చారు కాబట్టి ఆయన నుంచి పూర్తి స్థాయి సమాచారం రాబట్టేందుకే సిట్ ప్రయత్నం చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్ రమణ, థ్యాంక్ యూ.